డియర్ స్టూడెంట్స్ అండ్ డియర్ ఫ్రెండ్స్, నిన్నటి క్లాస్ని ఈరోజు కంటిన్యూ చేస్తున్నాము. నిన్న మనం వెల్డింగ్ అనే దాని గురించి చెప్పుకుంటూ వచ్చినాం అనమాట. ఈరోజు కూడా మనము వెల్డింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అంటే వెల్డింగ్లో మనము తీసుకోవాల్సినటువంటి సేఫ్టీ గురించి చెప్పుకుంటూ వచ్చినాము. ఈరోజు వచ్చేసి అదే సేఫ్టీలో జనరల్ సేఫ్టీ, అంటే సాధారణంగా మనము వెల్డింగ్ షాప్లో జనరల్గా తీసుకోవాల్సినటువంటి సేఫ్టీ ఏందనేది చూద్దాం. జనరల్ సేఫ్టీ వచ్చేసి మనకు పోయింది. సరే, టు ప్రివెంట్ ఇంజురీ టు పర్సనల్, అంటే పర్సనల్గా మనకు ఏ ప్రమాదాలు జరగకుండా ఎక్స్ట్రీమ్ కాషన్ షుడ్ బి ఎక్సర్సైజ్ వెన్ యూజింగ్ ఎనీ టైప్ ఆఫ్ వెల్డింగ్ ఎక్విప్మెంట్. ఏవైనా వెల్డింగ్ ఎక్విప్మెంట్లను మనం వాడేటప్పుడు మనకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కనుక వాటి నుంచి మనం కాపాడుకోగలుగుతాం అన్నమాట. ఇంజరీ కెన్ రిజల్ట్ ఫ్రమ్ ఫైర్, ఎక్స్ప్లోషన్, ఎలక్ట్రిక్ షాక్ ఆర్ హార్మ్ఫుల్ ఏజెంట్స్. బోత్ ద జనరల్ అండ్ specific safety precautions listed below must be strictly observed by workers who weld or cut metals. అంటే ఇక్కడ ప్రమాదాలు ఏ విధంగా అయినా జరగచ్చు. ఫైర్ వల్ల కానీ, ఎక్స్ప్లోషన్ అంటే ఏమైనా పేరడం వల్ల కానీ, కరెంటు షాక్ వల్ల కానీ, లేకపోతే హార్మ్ఫుల్ ఏజెంట్స్ అంటే దాంట్లో నుంచి వచ్చేటువంటి స్మోక్ వల్ల, పొగ వల్ల కానీ ప్రమాదాలు జరిగేదానికి ఆస్కారం ఉందన్నమాట. కాబట్టి బోత్ ద జనరల్ స్పెసిఫిక్ సేఫ్టీ ప్రికాషన్స్ లిస్టెడ్ బిలో, అంటే కింద ఇచ్చినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ కనుక మనము జాగ్రత్తగా ఫాలో అయితే ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్తగా మనము వెల్డింగ్ చేసుకోవచ్చు అనమాట. దాంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి డు నాట్ పర్మిట్ అన్ఆథరైజ్డ్ పర్సన్స్ టు యూస్ వెల్డింగ్ ఆర్ కటింగ్ ఎక్విప్మెంట్. అర్థమైంది కదా? ఎవరైనా కానీ తెలియని వ్యక్తులు వచ్చి వెల్డింగ్ మిషన్ కాడ ఉండడం కానీ, వెల్డింగ్ చేయడం కానీ, లేకపోతే వెల్డింగ్ చేసే వాళ్ళ దగ్గరకు వచ్చి ఏమైనా డిస్టర్బెన్స్ చేయడం కానీ చేయకూడదు అనమాట. అది ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి డు నాట్ వెల్డ్ ఇన్ ఏ బిల్డింగ్ విత్ వుడన్ ఫ్లోర్స్. అంటే ఏవైనా ఫ్లోర్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లోర్స్ మీద చెక్కలు ఏమైనా ఉంటాయి కదా, ఆ చెక్కల మీద వెల్డింగ్ చేయకూడదు. తర్వాత అన్లెస్ ద ఫ్లోర్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ హాట్ మెటల్ బై మీన్స్ ఆఫ్ ఫైర్ రెసిస్టెన్స్ ఫ్యాబ్రిక్. ఒకవేళ ఆ ఫ్లోర్ల మీద కంపల్సరీ చెక్కలు ఏవైనా ఉంటే తీసేయడం కాదు, దాంట్ల మీద అగ్గికి అవి కాలిపోకుండా ఏవైనా దాని మీద కోటింగ్ లాంటిది ఏమైనా వేసి ఉంటే వాటి మీద ఉండి చేసుకోవచ్చు అనమాట. సెండ్ ఆర్ అదర్ ఫైర్ ప్రూఫ్ మెటీరియల్. బీ షూర్ దట్ హాట్ స్పార్క్స్ ఆర్ హాట్ మెటల్ విల్ నాట్ ఫాల్ ఆన్ ద ఆపరేటర్ ఆర్ ఆన్ ఎనీ వెల్డింగ్ ఎక్విప్మెంట్ కాంపోనెంట్స్. ఒకవేళ వెల్డింగ్ చేసేటప్పుడు దాంట్లో నుంచి వచ్చేటువంటి సన్న స్పార్క్స్ ఏవైతే ఉంటాయో అవి మన మీద పడకుండా, అంటే వెల్డింగ్ చేసే వాళ్ళ మీద పడకుండా, అట్లనే వెల్డింగ్ చేసేటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే వెల్డింగ్ మిషన్లు కానీ, లేకపోతే గ్యాసులు కానీ, గ్యాస్ వెల్డింగ్లు కూడా చేస్తూ ఉంటాం అనమాట. ఆ గ్యాసుల మీద పడడం కానీ, లేకపోతే ఆ ఎలక్ట్రిక్ వైర్ల మీద పడడం కానీ, లేకపోతే గ్యాస్ పైపుల మీద పడడం కానీ జరగకూడదు అనమాట. అంటే ఇవి బాగా వేడిగా ఉంటాయి కదా, కాలుతూ ఉంటాయి ఎర్రగా, అవి కన్నా వాటి మీద పడితే అవి కాలిపోయి బొక్కలు పడడానికి ప్రమాదం జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. మూడో పాయింట్ వచ్చేసి రిమూవ్ ఆల్ ఫ్లైమబుల్ మెటీరియల్ సచ్ యాజ్ కాటన్, ఆయిల్, గ్యాసోలిన్ ఎక్సెట్రా ఫ్రమ్ ద విసినిటీ ఆఫ్ వెల్డింగ్. ఎక్కడైతే మనం వెల్డింగ్ చేస్తున్నామో అక్కడ మండేదానికి ఉపయోగపడేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో, అంటే కాటన్ కానీ, ఆయిల్ కానీ, గ్యాసోలిన్ కానీ, అంటే గ్యాసోలిన్ అంటే పెట్రోల్, డీజిల్, కిరసాయలు, గ్యాసు, ఇది గ్రీసు, ఇట్లాంటివన్నీ ఏం లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. పేపర్లు కానీ, గుడ్డలు కానీ అట్లాంటివి ఏం లేకుండా దూరంగా పారేయాలన్నమాట. బిఫోర్ వెల్డింగ్ ఆర్ కటింగ్, వార్మ్ దోస్ ఇన్ క్లోజ్ proximity who are not protected by wear proper clothing or goggles. అంటే ఈ ప్రాపర్ వెల్డింగ్ చేసేవాడు ఖచ్చితంగా గాగల్స్ ఉపయోగించాలా. అట్లనే క్లాతింగ్ అంటే మనకు లెదర్ ఆప్రాన్స్ కానీ, లేకపోతే మంచి ఆప్రాన్స్ ఏమైనా ఉంటాయి కదా, అలాంటివి ధరించి ఉండాలి. లేకపోతే కానీ వాళ్ళను వెల్డింగ్ చేయనీయకూడదు. అర్థమైందా? రిమూవ్ ఎనీ అసెంబల్డ్ పార్ట్స్
from the component being welded that may become wrapped or otherwise damaged by the welding process. ఇప్పుడు వెల్డింగ్ చేసేటప్పుడు ఏవైనా అసెంబ్లింగ్ చేసినట్టు ఏమైనా ఉంటాయన్నమాట ఎక్విప్మెంట్, వాటిని తీసేయాలి. లేకపోతే కానీ అవి కూడా అట్లా అతుక్కోపోయి పూర్తిగా అతుక్కోపోయి అట్లా పర్మనెంట్ జాయింట్ అయిపోతాయి. కాబట్టి అట్లాంటి ఏమైనా అసెంబ్ల్డ్ చేసినటువంటి పార్ట్స్ ఏమైనా ఉంటాయి కానీ వాటిని తీసేసుకోవాలన్నమాట. తర్వాత డు నాట్ లీవ్ హాట్ రిజెక్టెడ్ ఎలక్ట్రోడ్ స్టబ్స్, స్టీల్ స్క్రాప్స్ ఆర్ టూల్స్ ఆన్ ద ఫ్లోర్ ఆర్ అరౌండ్ ద వెల్డింగ్ equipment. Accidents and or fire may occur. ఇప్పుడు వెల్డింగ్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలు మిగులుతాయి కదా వెల్డింగ్ రాడ్లు, అవి లేకపోతే ఏమైనా చిన్న చిన్న స్క్రాప్ స్టీల్ పీస్లు ఏమైనా ఉంటాయి కన్నా కాలుతూ ఉంటే కన్నా వాటిని జాగ్రత్తగా తీసి ఒక డబ్బాలో వేసి పెట్టుకోవాలి, ఏడంటే ఆడ పారేయకూడదు అనమాట. తర్వాత కీప్ ఏ సూటబుల్ ఫైర్ ఎస్టింగ్విషర్ నియర్ బై at all times. Ensure the fire extinguisher is in operable condition. అంటే ఫైర్ ఎస్టింగ్విషర్ అంటే తెలుసు కదా, మంటలు ఆరిపోయేదానికి ఉపయోగపడుతుంది, ఒకటి ఎర్రది సిలిండర్ లాగా ఉంటుంది. ఆ ఫైర్ ఎస్టింగ్విషర్ ఎప్పుడు కూడా రెడీగా మన దగ్గర పెట్టుకో ఉండాలి. అది బాగా ఉపయోగపడేటట్టుగా కూడా ఉండాలన్నమాట. అది రెడీగా పెట్టుకొని మీ దగ్గరనే పెట్టుకో ఉండాలన్నమాట. దగ్గర అంటే దగ్గర కాదు, గోడకి ఆడన తగిలించి పెట్టి ఉండాలన్నమాట వెల్డింగ్ ఏరియాలో, వెల్డింగ్ షాప్లో. మార్క్ ఆల్ హాట్ మెటల్ ఆఫ్టర్ వెల్డింగ్ ఆపరేషన్ ఆర్ కంప్లీటెడ్. సోప్ స్టోన్ ఈజ్ కామన్లీ యూస్డ్ ఫర్ దిస్ పర్పస్. అంటే ఏవైతే వెల్డింగ్ చేసి పక్కన పెడతామో అవి కాలుతూ ఉంటాయి కదా, వాటిలకు మార్క్ చేయాలి, ఇది వేడిగా ఉంది హాట్ అని చెప్పి రాసి పక్కన పెట్టారనమాట. అట్లా పెడితే కానీ ఎవరు దాన్ని తగలకుండా ఉంటారు. ఇవి మనకు జనరల్ సేఫ్టీ ప్రికాషన్స్. తర్వాత పోతే సేఫ్టీ ప్రికాషన్స్ ఇన్ హ్యాండ్లింగ్ గ్యాస్ వెల్డింగ్. గ్యాస్ వెల్డింగ్ చేసుకునేటప్పుడు కూడా మనకు రకరకాల సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం, జస్ట్ సింపుల్గా చెప్పుకుంటాం. సేఫ్టీ ప్రికాషన్స్ ఇన్ హ్యాండ్లింగ్ గ్యాస్ వెల్డింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. టు బీ అకామిడేట్ టు బీ యాక్సిడెంట్ ఫ్రీ, అంటే యాక్సిడెంట్ జరగకుండా ఉండాలంటే one must know the safety rules first and then practice them as well as we know can. Accident starts when safety ends. మనకు బాగా గుర్తుండాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా యాక్సిడెంట్లు జరగకుండా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలంటే మనం తీసుకోవాల్సినటువంటి సేఫ్టీ అన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి బాగా. ఇక్కడ ఒక సామెత కూడా ఉంది, యాక్సిడెంట్ స్టార్ట్స్ వెన్ సేఫ్టీ ఎండ్స్. అంటే యాక్సిడెంట్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడు మనం సేఫ్టీని పక్కన పెట్టేసి ఉంటాం. సేఫ్టీ వాడకపోతే ఆటోమేటిక్గా యాక్సిడెంట్లు అయ్యేదానికి ఆస్కారం ఉందన్నమాట. తర్వాత ఇగ్నోరెన్స్ ఆఫ్ రూల్స్ ఇన్ నో ఎక్స్క్యూజ్. అంటే రూల్స్ను పాటించేటప్పుడు ఎలాంటి ఇగ్నోరెన్స్ ఉండకూడదు. ఇగ్నోరెన్స్ అంటే ఏంది? ఇగ్నోరెన్స్ అంటే నిర్లక్ష్యం. చెప్పినటువంటి రూల్స్ ఖచ్చితంగా పాటించాలి, పాటించకపోతే దాన్ని ఇగ్నోరెన్స్ అంటారు. అట్లా ఇగ్నోరెన్స్గా ఉండేదానికి ఎక్స్క్యూజ్ లేదు, అంటే క్షమించే అవసరమే లేదనమాట. ఖచ్చితంగా రూల్స్ అన్నిటివి పాటించాలి. ఇన్ గ్యాస్ వెల్డింగ్ ద వెల్డర్ మస్ట్ ఫాలో ద సేఫ్టీ ప్రికాషన్స్ ఇన్ హ్యాండ్లింగ్ గ్యాస్ వెల్డింగ్ ప్లాంట్స్ అండ్ ఫ్లేమ్ సెట్టింగ్ టు బీ కీప్ హిమ్సెల్ఫ్ అండ్ అదర్స్ సేఫ్. ఎప్పుడైతే గ్యాస్ సిలిండర్లలో నుంచి మనం గ్యాస్ వెల్డింగ్ చేయడానికి టార్చ్ పెట్టి అది ముట్టిస్తామో అప్పటి నుంచి కూడా అతను జాగ్రత్త తీసుకోవాలా. పక్కన ఉండే వాళ్ళకు కూడా ఎలాంటి ఫైర్ ప్రమాదాలు జరగకుండా ఉండడానికి అతను జాగ్రత్త పడాలి, అంటే పక్క వాళ్ళకు కూడా హాని జరగకూడదు. సేఫ్టీ ప్రికాషన్స్ ఆర్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ గుడ్ కామన్ సెన్స్. కామన్ సెన్స్ అనేది మనం ఖచ్చితంగా ఉపయోగించాలి. కామన్ సెన్స్ అంటే ఏంది? జనరల్గా మనము ఏవైతే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలనో ఆ సేఫ్టీ అన్నిటినీ ఫాలో కావడానికి కొద్దిగా సెన్స్ వాడి ఫాలో కావాలన్నమాట సేఫ్టీ ప్రికాషన్స్. తర్వాత సేఫ్టీ ప్రికాషన్స్ ఆర్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ గుడ్ కామన్ సెన్స్. ద ఫాలోయింగ్ ప్రికాషన్స్ ఆర్ టు బీ అబ్జర్వ్డ్ టు కీప్ ఏ గ్యాస్ వెల్డర్ యాక్సిడెంట్ ఫ్రీ. అంటే గ్యాస్ వెల్డింగ్ చేసేవాడు ఎప్పుడు కూడా గ్యాస్ వెల్డింగ్ యాక్సిడెంట్లు జరగకుండా ఉండడానికి ఎప్పుడు కూడా
జాగ్రత్తగానే ఉండాలన్నమాట. దాంట్లో ఫస్ట్ వచ్చేసి మనకు జనరల్ సేఫ్టీ ప్రికాషన్స్, గ్యాస్ వెల్డింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జనరల్ సేఫ్టీ ప్రికాషన్స్. డు నాట్ యూస్ లూబ్రికెంట్స్, ఆయిల్ ఆర్ గ్రీస్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ అసెంబ్లీ ఆఫ్ గ్యాస్ వెల్డింగ్ ప్లాంట్ ఇఫ్ మే కాజ్ ఎక్స్ప్లోషన్. ఇప్పుడు గ్యాస్ వెల్డింగ్ ప్లాంట్ను మనము వాడేటప్పుడు ఇది వెల్డింగ్ టార్చ్ అనమాట. ఈ టార్చ్కి ఇక్కడ తిప్పుకోవడానికి మరలు ఉండేటువంటి నాజిల్స్ ఉంటాయన్నమాట, నట్లు బోల్ట్లు ఉంటాయన్నమాట. ఇక్కడ ఇవి సరిగ్గా తిరగట్లేదని చెప్పేసి మనం వాటిలో ఆయిల్ వేయడం కానీ గ్రీస్ పూయడం కానీ చేయకూడదు ఎప్పుడే కానీ. అట్లనే ఇది సిలుం పడుతుందని చెప్పేసి దీనికి గ్రీస్ పూసి పెట్టడము, ఆయిల్ పూసి పెట్టడము చేయకూడదు. అట్లా చేస్తే కానీ అది ఎప్పుడైనా కానీ మండేదానికి అవకాశం ఉంది. సో అట్లాంటి గ్యాసు గ్రీస్ అనేది, ఆయిల్ అనేది, గ్రీస్ అనేది ఎప్పుడే కానీ అప్లై చేయకూడదు. కీప్ ఆల్ ఫ్లేమబుల్ మెటీరియల్ అవే ఫ్రమ్ ద వెల్డింగ్ ఏరియా. వెల్డింగ్ ఏరియాలో నుంచి ఏవైతే మండేదానికి ఉపయోగపడుతూ ఉంటాయో, అంటే పేపర్లు కానీ, గుడ్డలు కానీ, వేస్ట్ కానీ, ఆయిల్ కానీ, గ్రీస్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా దూరంగా ఉండాలి. ఆల్వేస్ వేర్ గాగల్స్ విత్ ఫిల్టర్ లెన్స్ డ్యూరింగ్ గ్యాస్ వెల్డింగ్. గ్యాస్ వెల్డింగ్ చేసేటప్పుడు ఈ గాగల్స్ కంటికి పెట్టుకుంటానులా, అవి ఏ విధంగా ఉండాలా? ఫిల్టర్ లెన్స్ కలిగినటువంటి అద్దాలను ఉపయోగించాలన్నమాట. ఆల్వేస్ వేర్ ఫైర్ రెసిస్టెన్స్ క్లాత్స్, ఆస్బెస్టాస్ గ్లౌస్ అండ్ ఆప్రాన్. ఇక్కడ ఆప్రాన్ అనేది ఇది ఇక్కడ వేసుకుంటాడు కదా ముందు పక్క, ఇది ఆప్రాన్. ఇది తర్వాత హ్యాండ్ గ్లౌస్, ఇవి ఎప్పుడు కూడా లెదర్వి అయి ఉండాలన్నమాట. అట్లనే షూస్ కూడా లెదర్ షూ అయి ఉండాలన్నమాట. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏం చెప్తున్నాడు? నెవర్ వేర్ నైలాన్ గ్రీసీ అండ్ టాన్ క్లాత్స్ వెయిల్ వెల్డింగ్ చేసేటప్పుడు ఎప్పుడే కానీ నైలాన్ గుడ్డలు వేసుకోవడం కానీ, ఒకవేళ గ్రీస్ అంటుకున్నటువంటి గుడ్డలు వేసుకోవడం కానీ, చినిపోయినటువంటి గుడ్డలు వేసుకోవడం కానీ చేయకూడదు అనమాట. వెన్ ఎవర్ ఏ లీకేజ్ ఈజ్ నోటీస్డ్ రెక్టిఫై ఇట్ ఇమీడియట్లీ టు అవాయిడ్ ఫైర్ హజార్డ్స్. ఎక్కడైతే కనుక లీక్ ఉందో ఇక్కడ లీక్ ఉంది కదా, ఈ లీక్ ఉన్నప్పుడు వెంటనే దాన్ని క్లోజ్ చేసేయాలి. ఒకవేళ క్లోజ్ చేయకపోతే కానీ పెద్ద ప్రమాదం జరిగేదానికి ఆస్కారం ఉందన్నమాట. తర్వాత లీక్ అయ్యేటప్పుడు ప్రమాదం జరుగుతుంది. ఈవెన్ ఏ స్మాల్ లీకేజ్ కెన్ కాజ్ సీరియస్ యాక్సిడెంట్. చిన్న లీక్ అయినా కూడా అది పెద్ద యాక్సిడెంట్ చేయడానికి ప్రమాదం ఉంది. ఆల్వేస్ కీప్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ హ్యాండీ అండ్ ఇన్ వర్కింగ్ ఆర్డర్ టు పుట్ అవుట్ ఫైర్స్. ఈ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అంటే ఏంది? ఇట్లాంటి సిలిండర్లు, మంటలు ఆర్పేటువంటి ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ను ఎప్పుడు కూడా వర్కింగ్ కండిషన్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఏమైనా ప్రమాదాలు జరిగేటప్పుడు, మంటలు జరిగేటప్పుడు ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ను లేకపోతే ఇట్లా ఇసుక నింపినటువంటి బకెట్లు వీటిని కూడా రెడీగా పెట్టుకోవాలన్నమాట. కీప్ ద వర్క్ ఏరియా ఫ్రీ ఫ్రమ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫైర్ ఎక్కడైతే జరుగుతుంటుందో ఆ ఏరియా అంతా కూడా, అంటే జరిగేదానికి ఆస్కారం ఉన్న ఏరియా అంతా కూడా ఫ్రీ ఫ్రమ్ ఫైర్. మనం పనిచేసేటువంటి ఏరియా అంతా కూడా మంటలు మండేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అక్కడ ఎలాంటి గలీజ్ లేకుండా శుభ్రంగా పెట్టుకునేదానికి ప్రయత్నం చేయాలన్నమాట. తర్వాత సేఫ్టీ ప్రికాషన్స్ బిఫోర్ గ్యాస్ వెల్డింగ్ చేసే ముందు తీసుకోవాల్సినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్. సేఫ్టీ ఫర్ సిలిండర్ యొక్క సేఫ్టీ. ఇది ఈ సిలిండర్లకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. డు నాట్ రోల్ గ్యాస్ సిలిండర్ ఆర్ యూజ్ దెమ్ యాజ్ రోలర్స్. అంటే ఈ సిలిండర్లను ఎక్కడికైనా తీసుకుపోయేటప్పుడు కింద దొల్లించుకుంటా తీసుకోపోతుంటాం, అట్లా దొల్లించకూడదు. అట్లనే రోలర్స్ లాగా కూడా ఉపయోగించుకోకూడదు. అంటే రోలర్స్ లాగా అంటే ఏమైనా పెద్ద పెద్ద సామాన్లు ఉంటాయి, ఈ సిలిండర్లు దొల్లించి పెట్టి దాని మీద పెద్ద బరువులను పెట్టి రోలర్ లాగా దొల్లించుకుంటా పోవడం అనేది చేయకూడదు అనమాట. తర్వాత యూస్ ఏ ట్రాలీ టు క్యారీ ద సిలిండర్స్. ఈ ట్రాలీ ఉంది కదా, ఈ ట్రాలీని సిలిండర్లను తీసుకుపోవడానికి ఈ ట్రాలీని ఉపయోగించుకోవాలి. తర్వాత క్లోజ్ ద సిలిండర్ వాల్వ్స్ వేర్ నాట్ ఇన్ యూస్ ఆర్ ఎంటీ. ఒకవేళ ఈ సిలిండర్లు కనుక ఖాళీ అయింటే వాటిలను ఎప్పుడు కూడా క్లోజ్ చేసి పెట్టాలి. ఖాళీగా ఉన్నప్పుడు కానీ లేకపోతే పని చేయకుండా ఖాళీగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ అది క్లోజ్ చేసే ఉండాలి. పని చేసేటప్పుడు మాత్రమే ఓపెన్ చేసుకోవాలన్నమాట. కీప్ ఫుల్ అండ్ ఎంటీ సిలిండర్స్ సపరేట్లీ. ఇప్పుడు
సిలిండర్లు అయిపోయిన తర్వాత సపరేట్గా పెట్టుకోవాలన్నమాట. ఏదైతే ఫుల్గా ఉండేటని ఒక పక్క, ఖాళీ అయిపోయినట్టని ఒక పక్క సపరేట్గా పెట్టుకోవాలన్నమాట. ఆల్వేస్ ఓపెన్ ద సిలిండర్ వాల్వ్స్ స్లోలీ, నాట్ మోర్ దాన్ 1 and a half